విజయవాడ ఆర్టీఏ ఆఫీసులో జరిగిన గొడవ సీఎం దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, బుద్దా వెంకన్నలు భేటీ అయ్యారు. ఆర్టీఏ ఆఫీసులో జరిగిన వివాదంపై చంద్రబాబుకు వివరణ ఇచ్చారు టీడీపీ నేతలు. తాజా సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని కలిసి బయటకు వస్తూ ఉన్నారు. కలిసిన తర్వాత ఏం చెప్పారు బాలసుబ్రహ్మణ్యానికి? జరిగిన సంఘటన ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి చర్చించాం. అందరం కూడా ఎమ్మెల్యే గారు బోండా ఉమ గారు, ఎమ్మెల్సీ గారు బుద్దా వెంకన్న గారు, మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా గారు అందరం కూడా వెళ్ళాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఆయన చెప్పేది ఏంటంటే, అధికారంలో ఉన్నాం మనం, ముళ్ళెళ్ళు ఆకు మీద పడ్డా, ఆకిలి ముళ్ళ మీద పడ్డా పోయేదాకే, తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది పక్కన పెడితే, మీరు ముందుగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక ఫైనాన్స్ ఆఫీసరు, ఒక ఐపీఎస్, జరిగింది ఆయన తప్ప మీ తప్ప అనేది నేను డిబేట్ చేయట్లేదు, ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడి విచారం వ్యక్తం చేయండి అని చెప్పారు. వచ్చాం మనస్ఫూర్తిగా ఆయనకి నేను జరిగిన వ్యక్తికి ఒక మెట్టు మీద దిగైనా సరే ఆయనకు క్షమాపణ చెప్పాం, విచారం వ్యక్తం చేసాం. ఖచ్చితంగా ముందు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అవనండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అవనండి, లేకపోతే ఎనీ అదర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేయడానికి కమిషనర్ గారు కూడా అంగీకరించారు, వాళ్ళ అధికారులందరూ కూడా అంగీకరించారు. ఆ విధంగా మేము ముందుకు సాగుతాం. ఇంకా విచారం వ్యక్తం చేశారా, క్షమాపణ చెప్పారా? రెండింటికి చాలా అర్థం ఉంది. విచారం వ్యక్తం చేశాం, అవసరమైతే ఇద్దరం కలిసి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నాం. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఎవరి మనోభావాలైనా, ఇవాళ సామాన్య మానవుడు మనోభావాలు దెబ్బతిన్నా మా పార్టీ ఆ విచక్షణ కలిగినటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక డెడికేషన్తో కమిట్మెంట్తో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నారు. ఆయనకి మచ్చ తెచ్చే పని మేము చేయకూడదు. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే ఎంపీ కేశినేని నాని బాలసుబ్రహ్మణ్యానికి క్షమాపణ చెప్పడానికి వచ్చారు తప్ప ముందు మాత్రం రాలేదు అన్న చర్చ కూడా బయట జరుగుతుంది. మా అధినేత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడో, మందలించాడో, ఏదైనా ఆయన మా తండ్రి లాంటివి. ఆయన గైడెన్స్ మాకు అవసరం. ఆయన గైడెన్స్లో మేము నడుస్తాం. ఆయన గైడెన్స్ ప్రకారం మేము ముందుకెళ్తాం. పిల్లలు తప్పు చేస్తారు, పెద్దలు కరెక్ట్ చేస్తారు, అది ఆగ్రహం అవ్వాల్సిన, అది గైడెన్స్ అని మేము అనుకుంటున్నాం. లేకపోతే దాన్ని మమ్మల్ని ఒక డైరెక్షన్లో నడిపిస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి విచారం వ్యక్తం చేసాం, అవసరమైతే క్షమాపణ కూడా చెప్పాం. ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఉన్నారు ఇక్కడ. ఒకటి చెప్పండి, ఏం చెప్తారు నిన్న జరిగిన ఘటన? ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ అన్నీ కూడా సమప్రాధాన్యతలు ఉన్నటువంటి స్థితి. అంటే అధికారులు ఈ పరిపాలనలో భాగస్వాములు అవ్వాలి, అలాగే పొలిటికల్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఇంకా మంత్రులు, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. ఇవాళ అందరూ కలిసే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి, అంటే ఎవరి గౌరవం తగ్గినా సరే ఇక్కడ ప్రజాస్వామ్యానికే అవమానకరం. అందుకనే నిన్న ఒక ఘటన జరిగింది, అది జరగకూడదు. ఆ ఘటన దాని మీద విచారం వ్యక్తం చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన మా పార్టీ అధ్యక్షులు ఉదయాన్నే, నిన్నంతా అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే అందరినీ రమ్మన్నారు. ఇలా పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కూడా వెళ్ళాం. దాదాపు గంటన్నర సేపు ఆయన దగ్గర సమావేశంలో నేను జరిగినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి సమాచారానికి దీనికి అన్నీ కూడా క్రోడీకరించారు. అలాగే జరిగినటువంటి విషయం ఇలాంటి జరగకూడదు కాబట్టి మీరు కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడమన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఒక విజ్ఞత కలిగినటువంటి నాయకులు. మేము నిన్న జరిగింది ఒక పొరపాటు, నిన్న జరిగిన దాని మీద జరగకుండా ఉంటే బాగుండేది. అందుకనే ఇవాళ స్వయానా కమిషనర్ గారికి, అధికారులకు వచ్చి సారీ చెప్పాం. అది తెలుగుదేశం పార్టీ విజ్ఞత. కానీ కొన్ని మీడియాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రచురిస్తూ ఉన్నారు, అది తప్పు. అలాగే జగన్మోహన్ రెడ్డి మొన్న సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి, ఒక భారత ప్రధాని దగ్గర బెస్ట్ అవార్డు తీసుకున్న ఐఏఎస్ అధికారిని దూషించి కొట్టబోయాడు. అట్లాగే విశాఖ కమిషనర్ని దూషించి కొట్టబోయాడు. కానీ విచారం కూడా వ్యక్తం చేయాల.
అంటే తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఈ సంఘటన మీద మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు పోలికే లేదనమాట. ఇవాళ మేము ఏదైనా ఒక పొరపాటు చేసామంటే ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి స్వయాన ఇంతమంది ప్రజాప్రతినిధులు కమిషనర్ గారి దగ్గరికి వచ్చాం, వారికి జరిగినటువంటి సారీ చెప్పాం. అది మీరు సారీ చెప్పిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళు ఓకే అన్నారు? ఖచ్చితంగా అయ్యారు, సాటిస్ఫై అయ్యారు. మీరు కూడా వెళ్ళి మాట్లాడండి. మేము అంటే విజ్ఞతది ఇవాళ ఒక అంటే అందరం మానవులే, మీరు కానీ మీడియా కానీ మేము కానీ అందరం కూడా మానవులే. ఎవరినో పొరపాటు చేసి సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకునే అవకాశం మాకు వచ్చింది, మేము సరిదిద్దుకున్నాం. కాబట్టి దీంతో ఇక్కడితో పులి స్టాప్ అయినట్టే ఈ వ్యవహారం ఇక్కడితో క్లోజ్ చేయటమే. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ సంఘటన మీద మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ మాట్లాడేది హక్కు కూడా లేదు. ఒక ఐఏఎస్ అధికారిని, ఒక ఐపీఎస్ని ఇష్టారీతిన దూషించి జైలుకి పంపిస్తామన్నటువంటి వాళ్ళు కనీసం ఆ మాటల మీద విచారం కూడా వ్యక్తం చేయలే. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడే హక్కు ఉంటుంది? ప్రతిపక్ష నేత ఏమో ఐఏఎస్ని తిట్టాడు, అధికార పక్షంలో ఉన్న ఎంపీ ఏమో ఐపీఎస్ని తిడుతున్నారు పబ్లిక్గా. వాళ్ళు మీరు షేర్ చేసుకున్నట్టే కదా ఇప్పుడు ఎవరెవరిని ఎందుకు తిట్టాలనేది. మీరు దయచేసి పొలాలు పెట్టవాకండి. ఎవరు కూడా ఐపీఎస్ అధికారిని తిట్టలేదు. మేము ఏదైతే ఒక మాట మాట్లాడామో దానికి విత్డ్రా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనతో ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి ఆఫీస్కి వచ్చి చెప్పినటువంటి క్షమాపణలతో ఈ సంఘటన ముగిసిపోయిందంటే భావిస్తాం. ఇక్కడతో దాదాపుగా వివాదానికి తెరపడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎవరైతే నిన్న వివాదానికి కారణమయ్యారో అదే ఎంపీ ఎమ్మెల్యే ఇప్పుడు సాక్షాత్తు స్వయంగా వచ్చి బాలసుబ్రహ్మణ్యానికి అదే ఆర్టీఏ కమిషనర్కు క్షమాపణ చెప్పడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించి ఆర్టీఏ కమిషనర్ ఏం చెప్తారో, ఆయన సాటిస్ఫై అయ్యారో లేదనేది కూడా ఒకసారి ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం.